రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయి సుదీర్ఘకాలం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక కొలిక్కి అయితే రాలేదు. దీనికి కారణం కేవలం అతి తక్కువ రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుంది అని చెప్పి ముందుగా అందరూ భావించినప్పటికీ కూడా పాశ్చాత్య దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా వారి దేశాల నుంచి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను దొడ్డిదారిన ఉక్రెయిన్కి సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఆయన ఇంటెలిజెన్స్ అధికారులతోటి నిన్న సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ యూకే కొన్ని క్రూయిజ్ మిసైళ్లను ఉక్రెయిన్కు ఇచ్చినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని, వాటిని ఉపయోగించేందుకు జెలెన్స్కీకి అనుమతి కూడా ఇచ్చారని, దీనికి సంబంధించినటువంటి చర్చల కోసమే కీవ్ స్మార్టర్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ని కలవటం జరిగిందని కూడా తమ వద్ద పూర్తి సమాచారం ఉందని, ఒకవేళ క్రూయిజ్ మిసైళ్ళు గనక రష్యా భూభాగం పైన పడితే నెక్స్ట్ మినిట్ రష్యా అణుదాడికి సిద్ధంగా ఉంటుందని, దీన్ని పాశ్చాత్య దేశాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి అని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది.